Sanskrit base. Language, from here across to Europe, everything has basis in Sanskrit language. But Tamil is one language which has no Sanskrit base because it was an indigenous process. And gradually, as the Aryan hordes came from the north, initially just as like bandits, later on as settlers, later on as conquerors, gradually step by step, in the next 2,000 to 3,000 years, this happened. When this happened, gradually they pushed these people down, pushed these people down. Even in Mahabharata, there are many incidents where how they want to, completely take off the Rakshasa culture from there. They call them the Rakshasas. Rakshasa was not a negative word at that time, it's only later, in connotation it became negative. They pushed them south and pushed them south. సో అది ఫ్రెండ్స్, మనల్ని అసురులు అన్నారు, దైత్యులు అన్నారు, రాక్షసులు అన్నారు. ఇంకా అసురులు అంటే ఏంటో తెలుసా? అసలు సురులు, అసురులు. సురాపానం తాగేవాడు, తప్ప తాగేవాడు సురుడు. తాగనివాడు, మెలకువతో ఉండేవాడు, తెలివిగా ఉండేవాడు అసురుడు అన్నమాట వాళ్ళ భాషలో. దాన్ని మళ్ళీ ఈ ఋషులు ఈ కాలక్రమంలో తీసుకొచ్చేసి అసురుడు అనగానే పెద్ద పెద్ద కూరలు పెట్టుకొని మనిషి మాంసం తినేవాడిలాగా, అసలు నాగరికత అంటే తెలియని వాడిలాగా, వాడికి ఉండడానికి గుడి చేసుకోవటం కూడా చేత కాదు, ఒక చోట ఉండి బతకటం చేత కాదు. వాడేమో ఒక దేవుళ్ళలాగా మెల్లో దండలు వేసుకొని కిరీటాలు పెట్టుకొని వాళ్ళ ఇమాజినేషను. ఇక్కడ ఆల్రెడీ కోటల్లో ఉంటూ వెల్ఫేరు, తిండికి, గుడ్డకి, నీటికి, దేనికి డోకా లేనివాడు వీడు ఇది పులి చర్మాలు కట్టుకొని ఒక రాక్షసుల్లాగా చూపించేవాళ్ళు. సో అప్పట్లో అసురులు అన్నా రాక్షసులు అన్నా ఏదన్నా తర్వాత మనల్నే శూద్రులు అన్నారు, మనల్నే దళితులు అన్నారు, ఇంకా మనల్నే ఏమైనా అన్నమాట. ఇంకా అసలు మన లైఫ్కి వాల్యూ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామాయణం రాశారు, రామాయణంలో ఏమన్నారు? రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని సముద్రుడి మీదకి ఎత్తిన బ్రహ్మాస్త్రాన్ని ఏం చేయాలి అంటే, అదిగో అక్కడ వైదికులు ఉన్నారు, వెళ్ళి వాళ్ళ మీద వేసేసేయి. బ్రహ్మాస్త్రం అంటే ఒక ఆటం బాంబు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. సో ఒక ఆటం బాంబు వేసేసాడు, మొత్తం చచ్చిపోతారనమాట. అంటే ఒక రాక్షసుడు అని స్టాంప్ వేసి నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అన్నీ. ఇంత జరుగుతున్న దరిద్రం ఏంటంటే, ఎవడైతే మనల్ని మోసం చేశాడో, ఎవడైతే అనగదొక్కాడో వాణ్ణి మోయటంలోనే మనం ఆనందిస్తున్నాం. వాళ్ళ దేవతలు, వాళ్ళ ఆచారాలు, వాడు వచ్చి ఇదిగో నువ్వు పలానా కులం ఓడివి అని చెప్పగానే అందరూ లైఫ్ లాంగ్ ఇంకా జనరేషన్స్ ఫాలో అయిపోవాలన్నమాట. లేకపోతే వీడు అంటరాని వాడు అనగానే మనోడిని, వాడు అంటరాని వాడు అంటే మనమే వాడిని దూరంగా పెట్టేయాలి. ఎంత దారుణం చూడండి. ఇట్లాగే ఎంత అంధకారంలోకి తొక్కినా, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్స్, టర్క్స్ వచ్చారు, తర్వాత మిడివల్ పీరియడ్లో బ్రిటిష్ వచ్చారు. ఎవరు వచ్చినా వాడు పరాయోడు, మనల్ని బానిస చేశాడు అని మనకు అర్థమవుతుంది. కానీ వీడి తెలియదన్నమాట. ఎలాగంటే నన్ను ఒకటే దేవుడు పుట్టించాడు, నన్ను బ్రాహ్మణుడిగా పుట్టించాడు దేవుడు, నిన్ను శుద్ధుడిగా పుట్టించాడు, నాకు సేవ చేయటమే నీ ధర్మం అని చెప్పగానే ఇంకా మనం లైఫ్ లాంగ్ వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఇంకా వాడు ఏం చేసినా సరే, అప్పులు పెంచినా, క్రైమ్ పెరిగినా, కరప్షన్ పెరిగినా, అసలు వాడు ఎవరు ప్రజ్వల్ రేవన్న 2,000 మంది మన అమ్మాయిల్ని ఇది చేసినా కూడా ఈ ఒక్క ధర్మరక్షకులకి కూడా నోరు పగలదన్నమాట. ఇంకా ఎన్ని చెప్పినా ఎంత నష్టం చేసినా, పెట్రోల్ 500 పర్లేదు అంటాడు, గ్యాస్ సిలిండర్ 10,000 పర్లేదు అంటాడు, అసలు మా ఫ్యూచర్ పోయినా పర్లేదు, మేము హిందుత్వాన్ని బతికించడమే మా ధ్యేయం అంటారు. వాడు మనల్ని అనగతొక్కితే వాడి కోసం మనం ఫైట్ చేస్తున్నాం అనమాట. మనల్ని అనగతొక్కే వాడి కోసం మనం ఫైట్ చేస్తున్నాం. అంటే ఇంతకంటే బానిసత్వం అంటే మనల్ని బలి తీసుకునే వాడి కోసం మనం పనిచేస్తున్నాం అనమాట. ఇంకా చెప్పాలంటే బానిసత్వం కూడా కాదు, గొర్రె బతుకు. అంటే వీడు నన్ను బలి తీసుకుంటాడు అనే విషయం కూడా తెలియకుండా వాడి కోసం మనం పనిచేస్తున్నాం, గొర్రెలాగా ఎగ్జాక్ట్గా. అంటే గోట్ లైఫ్ అనమాట. దిస్ ఈజ్ ద రియల్ గోట్ లైఫ్. ఈ ధర్మరక్షకులను కూడా, ఈ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ధర్మరక్షకులను కూడా మనం ఎనిమీస్ అనుకోవట్లేదు. వాళ్ళు దారి తప్పిన వాళ్ళు, అమాయకులు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే తరతరాలు వీళ్ళకి బానిసలు అయిపోతారు.
వాళ్ళు చూపించే ఆ రామాయణం మహాభారతం సినిమా పిచ్చిలో పడి తరతరాలు బానిసలైపోతారు. ఇంక వాడు ఏమైనా చేసుకోవచ్చండి. నిన్న బీహార్లో 15 రోజుల్లో 17 బ్రిడ్జిలు కూలిపోతే 50,000 కోట్లు జస్ట్ నీలపాలైపోయినాయి బీహార్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకో 50,000 కోట్లు ఇస్తున్నారు బీహార్కి. ఎందుకు? వాళ్ళ పవర్ కోసం, జస్ట్ వాడు పవర్లో ఉండటం కోసం ఇచ్చేసుకుంటున్నారు. అది ఫ్రెండ్స్ సంగతి. ఆలోచించండి. ఎవ్వరికి ఎనిమీస్ కాదు. మేము ఇట్లా బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేను. అప్పర్ క్యాస్ట్ అయ్యుండి కూడా నేను వచ్చి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది రీజన్. మన సంస్కృతి, మనం ఒకప్పుడు విశ్వగురువులం. మన దగ్గర వేల కొద్ది సిటీస్ ఉన్నాయి. 5,000 సంవత్సరాల క్రితమే, 2,000 సంవత్సరాల క్రితమే 100 కొద్ది యూనివర్సిటీస్ ఉన్నాయి. మనం ప్రపంచం కంటే ఒక అడుగు ముందే ఉన్నోళ్ళం. కాలక్రమంలో ఏమైపోయాం? అందరికంటే లాస్ట్ వెళ్ళిపోయాం. ఎందుకు? ఈ మాయలో పడిపోయి. ఇప్పటికైనా మేలుకోండి. మీ మంచి కోసమే, మన మంచి కోసమే చెప్తుంది. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి, అంతే కదా. అందుకు చెప్తుంది. మీ ఇష్టం. ఇంకా బాయ్.